Welcome to AR Stock Whisperers ఛానల్. ఈరోజు డీప్ డైవ్కి స్వాగతం. ఈరోజు జూలై 3, 2026న ఆటోమోటివ్ టెక్నాలజీ రంగంలో చాలా పాపులర్ అయిన ఒక పేరు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదే KPIT టెక్నాలజీస్. అవును, ఒకప్పుడు ఇన్వెస్టర్లందరికీ ఇది బాగా ఇష్టమైన స్టాక్ కదా. కరెక్ట్. కానీ రీసెంట్గా చూస్తే దీని ధర భారీగా పతనమైంది. అసలు రీటైల్ ఇన్వెస్టర్లకు ఈ స్టాక్ పట్ల ఎందుకంత ఆసక్తి ఉందో అండ్ సడన్గా ఈ స్టాక్ ఎందుకిలా క్రాష్ అయిందో మనం విశ్లేషించాలి. ఖచ్చితంగా. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ స్టాక్ కొనడం ఒక మంచి అవకాశమా, లేక పడుతున్న కత్తిని పట్టుకుని చేతులు కాల్చుకోవడమా అనేది మన ఈనాటి మిషన్. రైట్. బేసిక్గా ఈ క్రాష్కి గల కారణాలు తెలుసుకునే ముందు అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందో మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. చాలా మంది ఇదొక రెగ్యులర్ ఐటీ కంపెనీ అనుకుంటారు, కానీ వీళ్ళు చేసేది వేరు కదా. అవును, అదొక సాధారణ ఐటీ కంపెనీ కాదు. KPIT మెయిన్గా కార్ల తయారీ కంపెనీలకు, అంటే మొబిలిటీ సంస్థలకు అండ్ OEMస్కి సాఫ్ట్వేర్ తయారు చేసి ఇస్తుంది. ఓకే. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు వచ్చే వాహనాలను ఎలక్ట్రిక్గా, కనెక్టెడ్గా అండ్ సాఫ్ట్వేర్ డిఫైన్డ్గా మార్చడంలో వీళ్ళదే కీ రోల్. ఎంబెడెడ్ సాఫ్ట్వేర్, మిడిల్వేర్, క్లౌడ్ సర్వీసెస్ ఇలాంటివి నిర్మిస్తారు. సరే, దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. అంటే ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్లకు ఆండ్రాయిడ్ లేదా iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఎలాగో, ఈ మోడర్న్ కార్లకు KPIT తయారు చేసే సాఫ్ట్వేర్ ఒక డిజిటల్ మెదడు లాంటిదన్నమాట. అంతేనా? అద్భుతమైన పోలిక. యాక్చువల్లీ కార్లని స్మార్ట్గా, సురక్షితంగా మార్చే డిజిటల్ బ్రెయిన్ వీళ్లే ఇస్తారు. ఆహా, రైట్. డేటా ప్రకారం చూస్తే కంపెనీకి అత్యధిక ఆదాయం ఫ్యూచర్ డెవలప్మెంట్ అండ్ ఇంటిగ్రేషన్ ద్వారా వస్తుంది. అలాగే ఎలక్ట్రిఫికేషన్ అండ్ ADAS అంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఆ విభాగాలు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నాయి. వావ్, భవిష్యత్తుకు అవసరమైన అద్భుతమైన టెక్నాలజీ ఇది. అంతా బానే ఉంది, కానీ జూన్ ఎండింగ్లో అండ్ ఈ జూలై 2026 స్టార్టింగ్లో స్టాక్ ఎందుకు అంత దారుణంగా పడిపోయింది? ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కంపెనీ స్వయంగా ఒక ప్రాఫిట్ వార్నింగ్ ఇచ్చింది. వెయిట్, నిజంగానా? వాళ్ళంతటా వాళ్లే ప్రాఫిట్ వార్నింగ్ ఇచ్చారా? అవును. Q1 FY27లో, అంటే ఈ క్వార్టర్లో వాళ్ల ఆదాయం, లాభాలు ఊహించిన దానికంటే తక్కువగా ఉండొచ్చు అని మేనేజ్మెంట్ స్వయంగా హెచ్చరించింది. ఓహ్, దట్ ఈస్ బ్యాడ్. అంతేకాదు, Q2లో కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవ్వచ్చు అని స్పష్టం చేశారు. అంటే రాబోయే 6 నెలల పాట కంపెనీ గ్రోత్ నెమ్మదిస్తుందని చెప్పారన్నమాట. అందుకే మార్కెట్ ఇంత దారుణంగా రియాక్ట్ అయిందా? ఖచ్చితంగా. ఈ వార్తతో మార్కెట్ స్టాక్ని తీవ్రంగా శిక్షించింది. దాని తోడు JP Morgan లాంటి ఇంటర్నేషనల్ బ్రోకరేజ్ ఈ స్టాక్ని అండర్ వెయిట్కి డౌన్ గ్రేడ్ చేసింది. అవును, నేను కూడా చూశాను. టార్గెట్ ప్రైస్ని ఏకంగా 55 రూపాయలుగా తగ్గించేశారు కదా. ఎగ్జాక్ట్లీ. దాంతో ఇన్వెస్టర్లలో పానిక్ పెరిగిపోయింది. అంటే దీని అర్థం ఏమిటి? కంపెనీ తమ క్లయింట్లు కోల్పోతుందా, లేక ఆటో ఇండస్ట్రీ మొత్తంగానే మందగమనంలో ఉందా? అది క్లియర్గా తెలియాలంటే ఈ మందగమనం వాళ్ల బ్యాలెన్స్ షీట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో మనం ఫినాన్షియల్ అంకెలతో సహా చూడాలి. రైట్, ఫినాన్షియల్ నంబర్స్ చూద్దాం. జూలై 3, 2026 నాటికి KPIT మార్కెట్ క్యాప్ సుమారు 15,360 కోట్లుంది అండ్ షేర్ ధర సుమారు 560 దగ్గరుంది. అయితే FY26 డేటా చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. వాళ్ల ఆదాయం 6,455 కోట్లు, అంటే గత ఏడాదితో పోలిస్తే 10% వృద్ధి సాధించారు. ఓకే. కానీ నికర లాభం చూస్తే 674.94 కోట్లకు పడిపోయింది. అంటే ప్రాఫిట్లో ఏకంగా 19% క్షీణత. ఆదాయం పెరిగినా లాభాలెందుకు తగ్గాయి? ఇక్కడ ఏదో తేడా కొడుతుంది కదా. కరెక్ట్గా అడిగారు. టాప్ లైన్ పెరిగినప్పటికీ లాభాల మార్జిన్లపై తీవ్రమైన ఒత్తిడి ఉందని ఇది స్పష్టంగా చెప్తోంది. ఎలా అంటారు? వాళ్ల ఈబిటా చూస్తే 1344 కోట్లు కాగా మార్జిన్ 20.23% ఉంది. ఈ లాభాలు తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ మరియు ప్రాజెక్ట్ ట్రాన్సిషన్ సమయంలో వచ్చే ముందస్తు ఖర్చులు. అంటే కొత్త టెక్నాలజీలు డెవలప్ చేయడానికి ముందుగా పెట్టుబడులన్నమాట. అవును. పెద్ద ప్రాజెక్టులు తీసుకున్నప్పుడు స్టార్టింగ్లోనే చాలా ఖర్చు చేయాల్సొస్తుంది. దాని ప్రభావం నేరుగా ప్రాఫిట్స్ మీద పడుతుంది. సరే, లాభాలు తగ్గాయి కదా, మరి ఫండమెంటల్స్ ఏమన్నా దెబ్బతిన్నాయా? ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉందనుకుంటా. అవును, నిజమే. షార్ట్ టర్మ్లో లాభాలు తగ్గినా ఫండమెంటల్స్ మాత్రం ఇంకా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. రిటర్న్ రేషియోస్ ఎలా ఉన్నాయి? అద్భుతంగా ఉన్నాయి. వాళ్ల ROE ఇప్పటికీ 20.92% ఉంది.
అండ్ ROCE చూస్తే 30.16% ఉంది. వావ్, ఆ రేషియోస్ చాలా హెల్తీగా ఉన్నాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి. కరెక్ట్. ఇక వాల్యుయేషన్ విషయానికి వస్తే PE రేషియో 24.10x కి పడిపోయింది. ఈ క్రాష్ వల్ల వాల్యుయేషన్ కొద్దిగా చల్లబడింది అని చెప్పాలి. EPS 23.25, బుక్ వాల్యూ 130.07 అండ్ డివిడెండ్ ఈల్డ్ కూడా 1.34% ఉంది. ఓకే, ఇవి ప్రాఫిటబిలిటీ మెట్రిక్స్. మరి వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో అప్పుల పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ చాలా బలంగా ఉంది. అప్పు కేవలం 529 కోట్లు మాత్రమే. కానీ వాళ్ళ దగ్గరున్న క్యాష్ రిజర్వ్స్ చూస్తే 1135 కోట్లున్నాయి. ఓహో, అంటే ఇదొక నెట్ క్యాష్ పాజిటివ్ కంపెనీ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. డెట్ టు ఈక్విటీ రేషియో చాలా తక్కువగా, జస్ట్ 0.13x వద్దుంది. అది చాలా సేఫ్ కదా. మరి ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తున్నారా? అవును, లేటెస్ట్ వెరిఫైడ్ మెట్రిక్స్ ప్రకారం వాళ్ళు పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తున్నారు. కాబట్టి కంపెనీకి ఫైనాన్షియల్గా ఎలాంటి ముప్పు లేదు. రైట్. బలాలు బాగానే ఉన్నాయి. బలమైన పునాదులు ఉన్నా ముందున్న సవాళ్లేంటి? అంటే మనం మానిటర్ చేయాల్సిన రిస్కులు ఏమిటి? ప్రధానంగా 2 రిస్కులున్నాయి. మొదటిది కస్టమర్ కాన్సంట్రేషన్ రిస్క్. అంటే కొద్దిమంది క్లయింట్ల మీద ఆధారపడటం. అవును, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి కొద్ది ఆటోమోటివ్ కస్టమర్లపైనే వీరు ఎక్కువగా ఆధారపడ్డారు. రేపొద్దున్న ఆ ఆటోమొబైల్ కంపెనీలు తమ R&D బడ్జెట్లను తగ్గిస్తే అది నేరుగా KPIT మీద ప్రభావం చూపుతుంది. కరెక్ట్. ఇక రెండోది సెక్టార్ అండ్ ఎగ్జిక్యూషన్ రిస్క్. ప్రాజెక్టులు అనుకున్న టైంకి అవ్వకపోతే మార్జిన్స్ ఇంకా తగ్గుతాయి. అండ్ స్టాక్ పడిపోయినా వాల్యుయేషన్ రిస్క్ ఇంకా పూర్తిగా తొలగిపోలేదు అని చెప్పాలి. ఇవి బేరిష్ పాయింట్స్, కానీ నేను కొన్ని బుల్లిష్ పాయింట్స్ అంటే అవకాశాల గురించి కూడా విన్నాను. చెప్పండి. ఫస్ట్ థింగ్, కంపెనీ వియత్నాంలో ఒక కొత్త కేంద్రాన్ని ప్రకటించింది. అంటే వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు కదా. అవును, అది చాలా పాజిటివ్ మూవ్. అండ్ నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఆటోమోటివ్ సైబర్ సెక్యూరిటీ కోసం సైమోటివ్ అనే కంపెనీలో వీళ్లు వ్యూహాత్మక వాటాను కొనుగోలు చేస్తున్నారు. కార్లు కనెక్ట్ అవుతున్న కొద్దీ హ్యాకింగ్ రిస్క్ పెరుగుతుంది. సో సైబర్ సెక్యూరిటీ అనేది ఒక కీ ఏరియా అవుతుంది. నిజమే, సైబర్ సెక్యూరిటీలో వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే VRM అండ్ ఏజెంటిక్ AI లాంటి కొత్త మొబిలిటీ ప్రొడక్ట్స్ని లాంచ్ చేశారు. దానికి తోడు మెర్సిడెస్ బెంజ్, రెనాల్ట్, BMW లాంటి అగ్రశ్రేణి కంపెనీలతో లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అవును, దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే లాంగ్ టర్మ్లో ఎలక్ట్రిక్ వాహనాలు, సైబర్ సెక్యూరిటీ అండ్ AI మొబిలిటీ అనేవి అతిపెద్ద స్ట్రక్చరల్ థీమ్స్. ఖచ్చితంగా ఈ భారీ థీమ్స్లో KPITకి అద్భుతమైన అవకాశం ఉంది. వాళ్ళ మార్కెట్ పొజిషన్ చాలా స్ట్రాంగ్. సో మొత్తం డేటాను విశ్లేషించిన తర్వాత ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన తుది సారాంశం ఏమిటి? అసలు ఈ డీప్ డైవ్కి ఒక కన్క్లూజన్ ఇద్దాం. ష్యూర్. ఫస్ట్ పాయింట్, ఇన్వెస్టర్లు ఎందుకు గుడ్డిగా డబ్బులు పెడుతున్నారు లేదా ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు అంటే AI, EV అండ్ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్స్ భవిష్యత్తు అని బలంగా నమ్మడం వల్ల. రైట్? అవును, లాంగ్ టర్మ్లో ఇదొక హై క్వాలిటీ కాంపౌండర్ అవుతుందనే ఉద్దేశంతో. మరి ఇన్వెస్టర్లు ఎందుకు భయపడుతున్నారు? దానికి కారణం సమీప భవిష్యత్తులో లాభాలు తగ్గుతాయన్న కంపెనీ వార్నింగ్ అండ్ మార్జిన్లపై ఉన్న ఒత్తిడి. రైట్. బుల్లిష్ పాయింట్స్ చూస్తే వాళ్ళ బలమైన టెక్నాలజీ పొజిషనింగ్, ROE, ROCE లాంటి అద్భుతమైన రిటర్న్ రేషియోలు అండ్ అప్పులు లేని నెట్ క్యాష్ బ్యాలెన్స్ షీట్. యా. అలాగే బేరిష్ పాయింట్స్ అంటే మానిటర్ చేయాల్సిన రిస్కులు చూస్తే FY26లో 19% తగ్గిన నికర లాభం అండ్ కస్టమర్ కాన్సంట్రేషన్ రిస్క్. గమనించాల్సిన కీ ట్రిగ్గర్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. రాబోయే 6 నుంచి 12 నెలల్లో వచ్చే Q1, Q2 FY27 రిజల్ట్స్ చాలా కీలకం. అలాగే కొత్త డీల్స్ రావడం, ఆటో రంగంలో సాఫ్ట్వేర్ బడ్జెట్లు పెరగడం లాంటివి జరిగితే అది కంప్లీట్గా ఈ ట్రెండ్ని మార్చేస్తుంది. అంటే తుది తీర్పేంటంటే KPIT ఒక హై క్వాలిటీ టెక్నాలజీ కాంపౌండర్. ఇది ఏదో స్పెక్యులేటివ్ స్టాక్ అస్సలు కాదు. కరెక్ట్. అయితే ప్రస్తుత లాభాల మందగమనం వల్ల షార్ట్ టర్మ్లో ఇది రిస్కీగా మారినప్పటికీ ఇటీవల జరిగిన కరెక్షన్ వల్ల వాల్యుయేషన్స్ పరంగా సముచితమైన ధరకు అంటే ఫెయిర్లీ వాల్యూడ్కి దగ్గరవుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇది ఆకర్షణీయమైన వ్యాపారమే అయినా సమీప భవిష్యత్తులో ఎగ్జిక్యూషన్ సమస్యలు సవాలుగా మారవచ్చు. ఎగ్జాక్ట్లీ. షార్ట్ టర్మ్ వాలటైలిటీని తట్టుకునే ఓపిక ఉండాలి. సూపర్బ్ అనాలిసిస్. డీప్ డైవ్ని ముడించే ముందు
ఇన్వెస్టర్స్కి ఒక్క ప్రశ్న వదిలి వెళ్తున్నా. కార్ల తయారీలో సాఫ్ట్వేర్ ప్రాధాన్యత విపరీతంగా పెరుగుతున్న ఈ కాలంలో కేవలం 1-2 క్వార్టర్ల లాభాలు తగ్గితే ఈ లాంగ్ టర్మ్ స్టోరీని వదిలేయడం సరైనదేనా? మీరేమనుకుంటున్నారు? మరొక ఆసక్తికరమైన స్టాక్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. This video is created solely for educational and informational purposes. The views, opinions, analysis, and interpretations presented in this video are based on publicly available information, company filings, financial reports, news articles, and other sources believed to be reliable at the time of creation. This content is not intended to promote, defame, harm, misrepresent, or influence the reputation of any individual, company, organization, or institution. The analysis shared in this video reflects an independent assessment of available information and should not be considered as a recommendation to buy, sell, or hold any security. Stock market investments are subject to market risks. Viewers are strongly advised to conduct their own research and consult a qualified financial advisor before making any investment decisions. The channel and creators shall not be responsible for any financial gains or losses arising from actions taken based on this content.